నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన పక్షులు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఫిబ్రవరి 13, 2026లో స్వాతి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. బీసెంట్ రోడ్డు మీద నడుస్తున్నాడు కపర్ది. రోడ్డు కనపడనంతగా దుకాణాలు, చిన్నవి అతి చిన్నవి, రోడ్డు వర్ణ పేవ్మెంట్ మీద, రోడ్డుపై చక్రాల బళ్ళ మీద రకరకాల వస్తువులు అమ్ముకుంటూ మనుషులు నడవటానికి దారి దొరకనంత ఇరుకుగా. తన చిన్నప్పుడు ఈ రోడ్డు ఇలా లేదు అనుకున్నాడు. 60లలో బీసెంట్ రోడ్డు, విజయవాడలో ఒక డీసెంట్ రోడ్డు, పట్నంలోకెల్లా పెద్ద బిజినెస్ సెంటర్. ఇప్పుడు ఆనాటి హోదా హుందాతనము లేవు. అంతకు 100 రెట్ల పోస్ట్ బిజినెస్ కాంప్లెక్స్లు, మాల్సు నగరంలో అవతరించాయి. బీసెంట్ రోడ్డును చిన్న అతి చిన్న వ్యాపారులకు వదిలేశాయి. నెమ్మదిగా నడుస్తూ రోడ్డు చివరి దాకా వచ్చి రాఘవయ్య పార్కు దగ్గర బందర్ రోడ్డు చేరుకున్నాడు కపర్ది. రోడ్డు దాటి పేవ్మెంట్ మీద నడుస్తూ కోఆపరేటివ్ బ్యాంకు చేరుకున్నాడు. దారి పొడుగునా కాలవ గట్టు కనపడకుండా, అంగుళం జాగా వదలకుండా ఏవో కట్టడాలు. కపర్దికి తన బాల్యం కళ్ల ముందు కట్టింది. బ్యాంకు కట్టినంత మేర వదిలేసి మిగతా ఖాళీలో నుంచి కనపడుతూ అప్పటి బందరు కాలువగట్టు, నీళ్లు లేని కాలువలో నిండుగా ఇసుక, కపర్ది కళ్ల ముందు తెరకప్పిన స్మృతుల మసక. ఆ కాలంలో రాఘవయ్య పార్కు దగ్గర నుంచి కోఆపరేటివ్ బ్యాంకు దాకా, మళ్ళీ బ్యాంకు నుంచి రామమోహన లైబ్రరీ బిల్డింగ్ దాకా మధ్య భాగం అంతా ఖాళీగా బందరు కాలువ గట్టు కనపడుతూ ఉండేది. వేసవి కాలంలో బందరు కాలువ ఎండిపోయేది. ఆ ఇసుకలో నుంచి నడుచుకుంటూ వారాల వారేళ్లలో భోజనాల కోసం కృష్ణలంక వెళ్ళేవాడు కపర్ది. వారంలో 4 రోజుల భోజన సదుపాయం కృష్ణలంకలోనే 4 ఇళ్లల్లో ఉండేది. మరొక రోజు చుట్టుగుంటలో ఒక లెక్చరర్ గారింటికి వెళ్ళేవాడు. శనివారం ఉపవాసం, ఆదివారం ఎక్కడా దొరకలేదు. అతడి మేనమామ భాస్కర శాస్త్రి యాయవారం చేసి దానాలు పట్టి తెచ్చిందేదో ఉడకేసి ఆదివారాలు తమతో పాటు పెట్టేది అతడి అత్త సుందరమ్మ. చెట్ల బజారులో ఒక చిన్న ఇంట్లో అద్దెకుండేవాడు భాస్కర శాస్త్రి. తన 6వ ఏట నుండి కపర్ది మేనమామ దగ్గరే పెరిగాడు. కపర్ది తండ్రి పవన శాస్త్రి కైకలూరు దగ్గర ఒక పల్లెటూరు. కొద్దిపాటి పొలం ఉంది ఆయనకి. వృత్తిగా పౌరహిత్యం చేస్తున్నాడు. అయినా పెద్ద కుటుంబం, తల్లిదండ్రులు, భార్య, 4 సంతానంతో ఆయన పడుతున్న అవస్థలు చూసి పెద్దవాడైన కపర్దిని తమ దగ్గరకు పంపమని అడిగాడు బావమరిది భాస్కర శాస్త్రి. నాకెటూ పిల్లలు లేరు కదా, వీడిని తీసుకువెళ్ళి నా దగ్గరే పెంచుతాను. మెళ్ళో ఓ జందెం పోగు వేసి నాతో తిప్పుకున్నా క్రమం తప్పకుండా నోట్లోకి 4 మెతుకులు వెళ్తాయి. మాకొక తోడుగానే ఉంటాడు. ఇక్కడ నీకు ఆ మాత్రం భారమైనా తగ్గుతుంది. దత్తత అనే మాట ఎత్తకుండా తెలివిగా చెప్పాడు భాస్కర శాస్త్రి. వాడికి నా దగ్గర బాగా మాలిమి, నన్ను విడిచి ఉండలేడేమో. రాముడిని కోరిన విశ్వామిత్రుణ్ణి దశరథుడు చూసిన చూపు చూస్తూ పెద్ద కొడుకును విడిచి తను ఉండలేడన్న విషయం నేరుగా చెప్పకుండా నేపం కొడుకు మీద నెట్టేస్తూ అన్నాడు పవన శాస్త్రి. ఉంటాను అనేశాడు కపర్ది. ఉలిక్కి పడ్డ తండ్రిని, గొడ్ల నీరు కుక్కుకుంటున్న తల్లిని పట్టించుకోకుండా. లేమిని మించిన దురదృష్టం భూమి మీద లేదు. 2 పూటల అన్నం దొరుకుతుందన్న ఆశ, పట్నం జీవితం మీద వ్యామోహం ఆ చిన్నారి మనసులో తండ్రి మీద ఇష్టాన్ని, అమ్మని తమ్ముళ్ళని వదిలి వెళ్లాలన్న బెంగని మింగేశాయి. 8 ఏళ్ల వయసులో విజయవాడ చేరాడు కపర్ది. అతడిని తనతో పాటు తిప్పుతూ బ్రహ్మచర్య అవసరం ఉండే వ్రతాలకి, దానాలు పట్టే క్రతువులకి తీసుకువెళ్లేవాడు భాస్కర శాస్త్రి. అలాగే 10 మందితో మాట్లాడి 5 ఇళ్లలో వారాలు కుదిర్చాడు. ఇదంతా కొన్ని నెలలే సాగింది. ఈ రకమైన జీవితం కపర్దికి రుచించలేదు. వారాలకు వెళ్లే ఇళ్లలోని పిల్లలను చూస్తూ ఉంటే అతడికి తను కూడా చదువుకోవాలన్న కోరిక మొలకెత్తింది. చదువుకుంటేనే ఎప్పటికైనా జీవితం దశ మారుతుంది. లేదంటే తను తండ్రిలాగే మేనమామలాగే పౌరహిత్యమో యాయవారాల్లో చేసుకుని బతకాల్సిందే అనుకున్నాడు. వారంలో ఒకరోజు భోజనానికి వెళ్లే లెక్చరర్ గారి ఇంటి వాతావరణం, ఆ ఇంట వీచే విద్యాగంధం అతడి మీద మరింత బలమైన ప్రభావం చూపాయి. నేను బళ్ళో చేరతాను, చదువుకుంటాను అన్నాడు ఒకరోజు మేనమామతో. మంచి ఆలోచనే, వేదం నేర్పే పాఠశాల దగ్గరలో ఉందేమో కనుక్కుంటాను అన్నాడు భాస్కర శాస్త్రి. నేను మామూలు చదువులు చదువుకుంటాను, మన వీధి చివరి ఉన్న అరండల సత్రం బళ్ళో చేరతాను అన్నాడు కపర్ది. భాస్కర శాస్త్రి విస్తుపోయాడు.
ఈ కొద్ది నెలల్లోనే వీడు స్వంత నిర్ణయాలు తీసుకునేట అంతగా తెలివి మీరిపోయాడా అనుకున్నాడు. సుందరమ్మ కపర్దిని బలపరిచింది. వీడు చదువుకుని ఉద్యోగం చేస్తేనే రేపు మనకి ఆసరా అవుతాడు, లేదంటే ఎప్పటికీ మనకి అత్యవసర బతుకే మిగులుతుంది. చదువులో ఉత్సాహం చూపిస్తున్నాడు గనక మనం వాడిని ఆ దిశలోనే ప్రోత్సహిద్దాం అని భర్తకు నచ్చచెప్పింది. బళ్ళో చేరిపోయాడు కపర్ది. వారాలు చేసుకుంటూనే చదువు సాగించాడు. ఇంటర్లో యూనివర్సిటీలోనే మొదటి ర్యాంకుతో పాస్ అయిన కపర్దికి పిలానీలోని బిర్లా ఇన్స్టిట్యూట్లో తేలిగ్గా ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. విజయవాడ వదిలి రాజస్థాన్ వెళ్ళవలసి వచ్చింది. నాకు గడవక మీ మామయ్య దగ్గరకు నిన్ను వలస పంపేశాను. ఇప్పుడు చదువు కోసం నువ్వు మామయ్యను వదిలి వెళ్ళిపోతున్నావు. విజయవాడలో ఉంటే నేనన్నా వచ్చి చూసిపోతూ ఉండేవాణ్ణి. ఎప్పటికి కనపడతావో ఏమో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు పవన శాస్త్రి. భాస్కర శాస్త్రికి మాత్రం అతడు దూరంగా వెళ్తున్నాడనే బాధతో పాటు మంచి చదువు కోసం వెళ్తున్నాడనే సంతోషం కూడా ఉంది. 4 ఏళ్ళు అంతలో తిరిగి వస్తాయిలే, ఆ తర్వాత వాడికి ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడే తను భార్య కూడా అనుకున్నాడు. కపర్దికి వచ్చిన మార్కుల్ని బట్టి బిర్లా ఇన్స్టిట్యూట్లో ఫీజులు లేని ఫ్రీ సీట్ వచ్చింది. హాస్టల్ వసతి ఇతర ఖర్చులకి వారాలు ఇచ్చిన లెక్చరర్ గారు కొంత సాయం చేశారు. చేరిపోయాడు కపర్ది. 4 ఏళ్లలో 2 సార్లు మాత్రం సెలవుల్లో వచ్చి తల్లిదండ్రులతో అత్తా మేనమామలతో గడిపి వెళ్ళాడు. ఫైనల్ ఎగ్జామ్స్ రాసి వస్తూనే తనకి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చిందన్న శుభవార్త తీసుకొచ్చాడు కపర్ది. ఇక తమ కష్టాలు తీరిపోయాయని అటు అతడి తల్లిదండ్రులు, ఇటు మేనమామ దంపతులు కూడా మురిసిపోయారు. 6 అంకెల జీతం సంఖ్య విని వాళ్లకు కళ్ళు తిరిగినంత పనయింది. మీరు కూడా విజయవాడ వచ్చేయండి బావా, అందరం కలిసే ఉందాం అన్నాడు భాస్కర శాస్త్రి. నాకెక్కడ కుదురుతుంది లేవయ్యా, పొలాన్ని పౌరోహిత్యాన్ని వదిలి రాలేను. అయినా ఆ పట్నవాసపు బిజీ జీవితం నాకు సరిపడదు. మీరు మాత్రం వారం వారం మా ఊరు వస్తూ ఉండండి. కపర్ది కారు కూడా కొంటాడేమో, ఆదివారాలు మీరు ముగ్గురు వచ్చేస్తూ హాయిగా ఉండొచ్చు ఉత్సాహంగా చెప్పాడు పవన శాస్త్రి. వాళ్ళ ఉత్సాహాలు, ఉద్యోగం తాలూకు పూర్తి వివరాలు వినినంతసేపే నిలిచాయి. వివరాలు విన్నాక నీరసము నిరాశ ఆవహించుకున్నాయి. ఉద్యోగం ఇచ్చింది ఒక విదేశీ కంపెనీ, ఉద్యోగం చేయవలసింది యుఎస్లో. అంటే కపర్ది అమెరికా వెళ్ళిపోతాడు. పర్మనెంట్గా మనతో ఉండిపోతాడని కలలకంటూ ఉంటే ఇదేమిటి ఇలా చేశాడు అన్నాడు పవన శాస్త్రి బేలగా. 2 కుటుంబాలు దిగాలు పడిపోయాయి. భాస్కర శాస్త్రి ముందుగా సర్దుకున్నాడు. కానీ బావా, మనం వాడికి కావలసినవి సమకూర్చలేకపోయాము. కనీసం వాడైనా సమకూర్చుకుంటున్నాడు. పసితనంలో తిండికే కట్టకట్టగా ఉంటే మారు మాట లేకుండా నా దగ్గరకు వలస వచ్చేశాడు. తన కోరిక ప్రకారం చక్కగా చదువుకుని మనం కల్లో కూడా ఊహించనంత వృద్ధిలోకి వచ్చాడు. ఇప్పుడు స్వయం ప్రతిభతో ఇంత పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు. ప్రతిభకు తగిన గుర్తింపు కోసం విదేశానికి వలస వెళ్తాడు. ఇక్కడే ఉండిపోమ్మంటే ఇందులో 4వ వంతు జీతానికైనా ఉద్యోగం ఇప్పించడం మన వల్ల అవుతుందా? వాడు ఏదో అత్యవసర చదువు చదివి ఉద్యోగం దొరకలేదంటూ కూర్చుంటే మనకెంత భారంగా ఉండేది. వీడి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? నీ దగ్గరే ఉన్నారని తప్ప చాలీ చాలని సంపాదనలతో రేపు వాళ్ళకంటూ సంసారాలు ఏర్పడితే ఎలా బతుకుతారో అన్న బాధ నీకు ఉంది కదా. వీడు అమెరికా వెళ్తే మనందరికీ ఎక్కడి నుంచే సహాయం చేయగలడు. అందుకోసం మనం మన ప్రేమలను త్యాగం చేయక తప్పదు. రెక్కలొచ్చిన పక్షులు గూడు వదిలి ఎగిరిపోవటం ప్రకృతి సహజం. బావగారికి నచ్చ చెప్పాడు భాస్కర శాస్త్రి. కపర్ది విమానం ఎక్కి మేనమామ చెప్పిన పక్షిలాగే అమెరికా వెళ్ళిపోయాడు. యుఎస్ వెళ్ళిన కపర్ది మొదట్లో 2 ఏళ్లకు ఒకసారి వచ్చి అందరినీ చూసి వెళ్ళేవాడు. 6 ఏళ్లు గడిచాక అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నెమ్మదిగా 2 పిల్లలు పుట్టారు. కుటుంబం పెరిగింది. దశాబ్దాలు తిరిగాయి. ఇండియా రావడం తగ్గింది. అయితే తండ్రికి మేనమామకి అవసరమైన ఆర్థిక సహాయం మాత్రం తప్పనిసరిగా చేస్తూనే ఉన్నాడు. 10-15 రోజులకు ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ చేసినప్పుడల్లా సుందరమ్మ చేసే సాధింపు అతడికి కంటకమవుతోంది. పెద్దవాళ్ళం అయిపోయావురా, ఒంటరిగా ఉండలేకపోతున్నాము, ఇంకా ఎప్పుడు తిరిగి వస్తావురా? మీ మామయ్య బయటకు చెప్పరు కానీ ఆయనకు నువ్వు తిరిగి రావాలని, మాతో కలిసి ఉండాలని గట్టిగా ఉంటుంది. బెంగతో కృంగిపోతున్నారు అనేది. ఆశించటానికైనా అర్థం ఉండాలి. ఇన్నేళ్లుగా ఇక్కడ ఉండి సంసారం పిల్లలు ఏర్పడ్డాక వెనక్కు తిరిగి వెళ్ళటం ఎలా కుదురుతుంది అని మనసులోనే విసుక్కునేవాడు. అకస్మాత్తుగా సుందరమ్మకి ఆరోగ్యం చెడింది. ఊళ్ళోనే బస్సు దిగుతూ ఉండగా ఒళ్ళు తూలి కింద పడటంతో తలకు దెబ్బ తగిలింది. పక్షవాతం వచ్చింది.
వార్త విన్న కపర్ది వెంటనే ఆమెను చూడటానికి వచ్చాడు. ఆసుపత్రిలో ఉన్న సుందరమ్మ కపర్దిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నిన్ను చూస్తాననుకోలేదు అంటూ గొణిగినట్లుగానే చెప్పింది. అతడు డాక్టర్ని కలిశాడు. ప్రాణ ప్రమాదమేమీ లేదు, కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది అని చెప్పాడు ఆయన. నీకు నయం అయిపోతుంది అత్తయ్య, నేను డాక్టర్తో మాట్లాడాను అని ధైర్యం చెప్పాడు కపర్ది. నయం అయ్యేదాకా ఉంటావా? ఆశగా అడిగింది సుందరమ్మ. ఇబ్బందిగా తాలూపాడు కపర్ది. అప్పటికి 2 రోజులుగా ఆమెను కనిపెట్టుకుని ఉన్న పవన శాస్త్రి దంపతులు ఆ సాయంత్రం తమ ఊరు వెళ్ళిపోయారు. అత్తయ్య హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక మన ఊరు వస్తాను అన్నాడు తల్లితో కపర్ది. ఆ సాయంత్రం హాస్పిటల్ నుండి బయటపడి బీసెంట్ రోడ్డు మీదకొచ్చాడు. అంత కొత్తగా అస్తవ్యస్తంగా అనిపించింది. ఆలోచనల్లో నుంచి బయటపడి మళ్ళీ హాస్పిటల్ వైపు నడిచాడు కపర్ది. సుందరమ్మని 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. మందులతో పాటు ఫిజియోథెరపీ ఇప్పించమని చెప్పారు. భాస్కర శాస్త్రి బాగా డీలా పడిపోయాడు. భయపడకు మావయ్య, మంచి ఫిజియోథెరపిస్టుని మాట్లాడతాను, రోజుకు 1000 రూపాయలైనా సరే ఇంటికి వచ్చి అత్తయ్యకు పూర్తిగా నయమయ్యేదాకా ట్రీట్ చేయిద్దాం అని చెప్పాడు. కళ్ళనీళ్లు కార్చాడు భాస్కర శాస్త్రి. డబ్బు నువ్వు ఇస్తావురా, కానీ తోడెవరిస్తారు? ఒంటరి జీవితాలు అయిపోయాయి మావి. మీ అత్తయ్యకు కావలసింది వైద్యం కాదు, మనోబలం. అది ఇవ్వటం నా వల్ల కావటం లేదు అన్నాడు. ఆ మర్నాడు తమ ఊరు వెళ్ళాడు కపర్ది. తమ్ముళ్ళు మరదళ్ళు ఆప్యాయంగా పలకరించారు. తల్లి తండ్రి మాత్రం ఎప్పటంత ఆప్యాయంగా మాట్లాడలేదనిపించింది అతనికి. వాళ్ల ధోరణి మొక్తసరిగా ఉన్నట్లు తోచింది. 2వ రోజు కొల్లేరు సరస్సుకు పిక్నిక్ వేశారు తమ్ముళ్ళు. కుటుంబమంతా కలిసి వెళ్లారు. దాదాపు 300 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కొల్లేరు సరస్సు పేరుకు సరస్సు కానీ సముద్రం అంత విశాలంగా ఉంటుంది. సీజన్ కావటం వలన వలస వచ్చిన లక్షలాది పక్షులతో కళకళలాడిపోతోంది. రకరకాల అరుదైన పక్షులు శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, యూరప్, టర్కీ, రష్యాల నుంచి విదేశీ అతిథుల్లా వచ్చాయి. పిల్లలు బర్డ్స్ సాంక్చురీ చూడటానికి వెళ్లారు. తల్లి తండ్రి ఒక పక్కన గట్టు మీద కూర్చున్నారు. కపర్ది తండ్రి పక్కనే చతికిలపడ్డాడు. ఆలోచించి మాట కదిపాడు పవన శాస్త్రి. ఈ పక్షులు చూశావురా, వలస పక్షులు నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వు కొంత కృతకంగా ఉంది. ఎందుకొస్తాయి ఇలా? కొడుకును ప్రశ్నించాడు. తెలియదన్నట్లు చూశాడు కపర్ది. తమ ప్రాంతాల్లో ఉండని చిత్తడి నేల కోసం ప్రతి సంవత్సరం శీతాకాలంలో 1000 మైళ్ళ దూరం ఎగిరొస్తాయి. ఇక్కడ దొరికే చేపలను తింటూ ఇక్కడే గూళ్ళు కట్టుకుని గుడ్లు పెడతాయి. అవసరాల కోసం అవకాశాలు వెతుక్కుంటూ మనుషులు వెళ్ళినట్లే ఇవి వస్తాయి. అర్ధోక్తిలో ఆగాడు పవన శాస్త్రి. తండ్రి తనను ఎత్తి పొడుస్తున్నాడా? కలిగిన సందేహాన్ని ముఖంలో కనపడనీయకుండా జాగ్రత్త పట్టాడు కపర్ది. ఓరగా కొడుకు మొహంలోకి చూసిన పవన శాస్త్రి కొనసాగించాడు. నీకు అమెరికాలో ఉద్యోగం వస్తే అప్పుడు నిన్ను రెక్కలొచ్చిన పక్షితో పోల్చాడు మీ మామయ్య. అది సరికాదేమో అనిపిస్తోంది నాకిప్పుడు. ఈ పక్షులనే చూడు, అవసరం కోసం 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నాయి. ఏ విమానాలు లేవు వాటికి. రెక్కల కష్టంతో వస్తున్నాయి. తమ అవసరాలను ఆకాంక్షలను తీర్చుకుంటున్నాయి. కానీ తాము వచ్చిన పని పూర్తి కాగానే వచ్చిన దారినే పిల్లలతో కలిసి తమ సొంత గోళ్లను వెతుక్కుంటూ తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ బాగుంది కదా అని శాశ్వత నివాసాలు ఏర్పరచుకునే ఆలోచన కూడా వాటికి ఉండదు. అది మనం తేలిగ్గా చూసే పక్షులకి ఉన్న వ్యత్యాసం అన్నాడు. మౌనంగా ఉండిపోయాడు కపర్ది. అత్త, నేను వెళ్ళొస్తాను. అక్కడ పనులన్నీ చక్కబెట్టుకుని మొత్తం కుటుంబం అంతా పిల్లలతో సహా 4-5 నెలల్లో ఇక్కడికి వచ్చేస్తాం. ఈలోగా నువ్వు పూర్తిగా ఆరోగ్యం పుంజుకుని లేచి తిరగాలి. మావయ్య, మనందరికీ సరిపడే 4 గదుల అపార్ట్మెంట్ చూసి ఉంచాలి అంటూ చెప్తున్న కపర్ది మాటలకు విస్తుపోయి చూసింది సుందరమ్మ. సంతోషంగా నవ్వుకున్నాడు విషయం ముందే తెలుసుకున్న భాస్కర శాస్త్రి. అంతకు ముందు వారం రోజులుగా భార్యతో ఫోన్లోనే చర్చలు జరిపాడు కపర్ది. ఇక్కడి పరిస్థితులు, తనపై ఉన్న నైతిక బాధ్యత ఆమెకు కన్విన్సింగ్గా వివరించాడు. ఆమె సందేహాలు తీర్చి తమ పిల్లల భవిష్యత్తు గురించి చర్చించి వాళ్ళని అంగీకరింపచేశాడు. ఒక నిర్ణయం తీసుకున్న సంతృప్తితో తిరుగు ప్రయాణమయ్యాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.